నమస్కారం. ఇప్పుడు మన టైలరింగ్ క్లాస్లో ఈ స్టోన్ ఎలా పెట్టాలని చూస్తాము. ఇది వచ్చి స్టోను, ఇది అతికించుంటారు. దీన్ని మనం హ్యాండ్ చేసుకోవాలి. దీన్ని పెట్టి హ్యాండ్ చేస్తారు. పెట్టి హ్యాండ్ చేసుకుంటారు, లేకపోతే గమ్మేసి అతికించుకుంటారు. కానీ ఇది కొన్ని రోజులే రెండు సార్లు వాష్ చేసేకాడికి వచ్చేస్తుంది. దానివల్ల దీన్ని మనం మిషన్లోనే ఎట్ట కుట్టేదని చూస్తాము. మనం ఇప్పుడు బ్యాక్ నెక్కి పెట్టబోతాం. బ్లౌజ్కి బ్లాక్ నెక్లో పెడతాము. ఇలాగ మనం కుట్టి పెట్టుకున్నాము వీ షేప్, వీ నెక్. ఈ స్టోను, ఈ డిజైనరింగ్ స్టోన్ వచ్చి మనం ఈ నెక్కి అటాచింగ్ చేస్తాము. ఎట్లా చేస్తామని చూస్తాము. మనం నార్మల్గా మనం కుట్టేప్పుడు చిన్న కుట్లు పెట్టుకుంటాము. దాంతో ఇంకా కొంచెం ఒక పాయింట్ మనం ఎక్కువ చేసుకుంటాము. ఇప్పుడు మనం స్టోన్ లేకుండా దీన్ని స్టార్ట్ చేసుకుంటాము. దీన్ని మనం ఇలాగా పెట్టాలి. సాదా గైడ్ వేసి ఉండాము. ఆ సాదా గైడ్లోనే పెట్టుకోవాలి. ఈ సాదా గైడ్ సెంటర్, ఈ రెండు స్టోన్ లైన్ ఉంది కదా, దాని సెంటర్గా మనం కుట్లు వేయాలి. దాని సెంటర్గా దీనిపైన స్టోన్ పైన తగలకుండా మనం కుట్లు వేసుకుంటా రావాలి. మనం స్టార్ట్ చేస్తాము. స్టార్టింగ్ అప్పుడు మనం కరెక్ట్గా దాని పాయింట్ నిలిపి కొంచెం స్టార్ట్ చేసుకుంటాము. నేను పెట్టేది ఇప్పుడు కలర్ స్టోను. ఇలాంటి కలర్లు కూడా షాప్లో దొరుకుతుండేది. మనకి ఏ డిజైన్కి ఏ కలర్ కావాలో తీసి పెట్టుకోవచ్చు. ఇలాగ కుట్లు వేసుకుంటా రావాలి మనం. ఆ స్టోన్ పైన తగిలిందంటే సూది ఇరిగిపోతుంది, లేకపోతే సూది వచ్చి పాయింట్ పోతుంది. దానివల్ల కేర్ఫుల్గా మనం స్టిచ్చింగ్ కుట్లు వేసుకుంటా వస్తాము. లాస్ట్లో మనం ముగించేప్పుడు దానికి కొంచెం స్ట్రాంగ్గా కుట్లు వేస్తాము. ఇలా పెట్టినాము. మనం స్టార్ట్ చేసేప్పుడు ముగించేప్పుడు మనం దాన్ని వచ్చి టాకాలాగా కుట్టాలి. అప్పుడు అది కొంచెం స్ట్రాంగ్గా నిలుస్తుంది. దాన్ని బెండ్ చేయకుండా కరెక్ట్గా ఈవెన్గా వేసుకుంటూ వస్తే సూది ఇరగదు. అట్లా క్రాస్ పోయేలాగా ఉంటే కూడా మనం మిషన్ నిలిపి కొంచెంసేపు ఆ సూదిని గైడ్ని కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ కుట్లు వేసుకోవాలి. దీన్ని మనం ఇలాగా మిషన్లో కుట్లేసుకున్నామంటే అది వీడిపోదు, అట్నే కరెక్ట్గా ఉంటుంది. రాదు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగ మనకి ఏ డిజైన్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. మన టైలరింగ్ క్లాస్లో ఈ పొద్దు ఈ వీడియో చూసినాము, స్టోన్ వర్క్ వీడియో. నెక్స్ట్ మన క్లాస్లో వేరే వీడియో చూస్తాము. ఇలాంటి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.